శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహ మార్పులను గనక మనం గమనించుకున్నట్లయితే కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. అలానే బుధుడు వృషభంలో సంచారం చేస్తున్నాడు. ఇది ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఆర్థిక విషయాలు కనుక గమనించుకున్నట్లయితే అమ్మయ్య పర్వాలేదులే, ఆర్థికంగా మనం బాగా చక్కగా ఉన్నాం, సర్దుబాటు చేసుకుంటున్నాం కదా అనుకునేటువంటి టైంకి కరెక్ట్గా మళ్ళీ ఇంకొక ఖర్చు ఏదన్నా మీరు ఊహించినటువంటిది ఎదురవుతూ ఉంటుంది. అంటే ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక అవకతవకలు అనేటువంటివి ఆర్థికంగా ఏర్పడుతూనే ఉంటాయి. కనుక ఈ చికాకులు ఎక్కువగా ఉంటాయి ఫైనాన్షియల్గా అని చెప్పని మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి. కొనుగోళ్ళు అమ్మకాల విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. స్థిరచరాస్తుల విషయంలో కూడా ఎలా ఉంటారంటే ఇప్పుడు ఏదైనా అమ్మాలి అనుకున్నట్లయితే అమ్మేస్తాను అనేది మీరే, నిదానంగా చూద్దాంలే అని మళ్ళీ అనేది మీరే. అంటే మీలో రెండు కోణాలు కనబడతాయి ఈ 10 రోజుల్లో అని కూడా మనం చెప్పుకోవాలి. అలానే కొనుగోళ్ల విషయంలో కూడా ఏంటంటే కొనుక్కుందాం, చూద్దాం, ఇంకాస్త వేచి చూద్దాం, ఇంకాస్త తగ్గుతుందేమో, ఇట్లా ఉంటుంది. ఆఖరికి ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి విషయంలో అయినా కూడా ఇది నడుస్తుంది అనమాట. OLXలో పెడితే కాస్త డబ్బులు వస్తాయి కదా, దాని మీద ఇంకాస్త వేస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు తొందరపాటు, ఇప్పుడు మనకు అసలే ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాం కదా, ఇట్లా కొనసాగుతూ ఉంటాయి. ఇలా ఆర్థికంగా ఉన్నటువంటి ఈ చికాకులు, అలానే ఆర్థికమైనటువంటి నిర్ణయాలను సకాలంలో తీసుకోలేకపోవటం వలన ఈ 10 రోజులు కూడా కొంచెం చికాకుగానే కాలం నడుస్తున్నది అని చెప్పుకోవాలి. జన్మంలో ఉన్నటువంటి కుజుడు సప్తమాన్ని వీక్షిస్తున్నటువంటి కారణం చేత, అలానే శుక్రమోర్జం కూడా నడుస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో సఖ్యత కొంత తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అందుకని మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఎవరన్నా ఒకరు అధికంగా మాట్లాడుతున్నారు అనుకున్నట్లయితే మరొకరు కాస్త మౌనంగా ఉండేటువంటి నియమాన్ని పాటించుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. అలానే వాహనం కొనుగోలు కావచ్చు, లేకపోతే కనుక ఏవైనా ఒక లగ్జరీ ఐటమ్స్ ఏమైనా కొనుగోలు చేద్దాం అనుకున్నా కూడా వాటి యొక్క బ్రాండ్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా నాణ్యతను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయటాలే ఇక్కడ మీకు మేలు చేస్తాయని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కొంత చికాకు అనేటువంటిది ఈ కాలంలో నెలకొని ఉంటుంది. అంటే మీ కృషి ఏదైతే ఉంటుందో అది గుర్తింపునకు నోచుకోదు. నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను బాగా పనిచేస్తున్నాను అని మీరు అనుకుంటారు, కానీ అవి గుర్తింపునకు నోచుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. రహస్య శత్రువులను కనిపెట్టడంలో వైఫల్యం చెందుతారు. అందుకని పర్సనల్గా ఉండేటువంటి విషయాలు ఏవి కూడా ఎవరితో కూడా ఇక్కడ చర్చించకుండా ఉండటమే మంచిది. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారం అంతా బయటికి పొక్కడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫిర్యాదులకు, కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకు ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు కనుక కాస్త పట్టు విడుపుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. తలనొప్పితో బాధపడేటువంటి వారికి ఈ సమస్య ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ఎలర్జీ లాంటివి కూడా ఇక్కడ బాధించడానికి అవకాశాలు లేకపోలేదు. విద్యార్థులకు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళలో కాస్త బద్ధకం దరిచేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులైనటువంటి వారికి ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి, కానీ ఆఫర్ లెటర్లు చేతి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలంటే జాయినింగ్ డేట్స్ ఇట్లాంటివన్నీ కూడా వెంటనే రావని చెప్పని మాత్రం చెప్పవచ్చు. వ్యాపారస్తులైనటువంటి వారికి వ్యాపారాలు కాస్త నత్తనడకన కొనసాగుతూ ఉంటాయి. ప్రేమలు కొంతవరకు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా గోచరించట్లేదనే చెప్పుకోవాలి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ 10 రోజుల కాలాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కొంత చికాకులు అనేటువంటివి మాత్రం ఎక్కువగా ఉన్నాయి. కనుక అయినంతవరకు రోజువారీ పనులకు పరిమితమై రిస్క్ అనేటువంటి పదానికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం ఈ సమయంలో మంచిది. నిందలు, అలానే తగాదాలు, ఇష్టం లేనటువంటి వారితో కలిసి పనిచేయవలసినటువంటి స్థితిగతులు, తరచుగా ఇంట్లో వివాదాలు, వృధా ఖర్చులు ఇటువంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి మేషరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, అదే ప్రకారంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. ఇంకా అవకాశం ఉన్నట్లయితే కనుక మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం కూడా శుభాన్ని కలగజేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు జన్మంలో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, వేయంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు ప్రధానమైనటువంటి ఫలితాలను ఇక్కడ నిర్దేశం చేస్తున్నారు. శుక్రుడు మాత్రం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నాడని చెప్పుకోవాలి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది.
ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి. కానీ చాలా నేర్పుగా, లౌక్యంగా వీటన్నిటిని కూడా సర్దుబాటు చేసుకోగలుగుతారని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మీ గురించి కన్నా ఇంటి గురించి, ఇంట్లో ఉండేటువంటి సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించడం, వారేమన్నా మీ మాటని వినకపోయినా, కాస్త ఎదిరించేటువంటి విధంగా సమాధానాలు చెప్పినా వెంటనే నొచ్చుకోనడం, నేను చెప్పింది మంచే కదా, ఎందుకు వీళ్ళు వినట్లేదు, ఇలా అయితే ఈ యొక్క కుటుంబ పరిస్థితి ఏమైపోతుంది, ఇలా చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి కంగారు పడటం అనేది కుటుంబ పరంగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ 10 రోజుల్లో అని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక మాట తీరు విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటివారికి సలహా ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి, ఇచ్చి వదిలేయండి. వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటి మానిటరింగ్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం మానివేయటం మాత్రం చాలా అవసరం. భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం వలన కాస్త వివాదాలు లాంటివి చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక మూడో వ్యక్తి ప్రమేయం రాకుండా చూసుకున్నట్లయితే మాత్రం ఇబ్బందులు ఏవి ఉండవు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడానికి మీరు ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం, అయినంత వరకు కూడా మీ రూపాయిని మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మీ పార్ట్నర్తోనో లేకపోతే మీ అమ్మగారితోనో నాన్నగారితోనో ఇట్లా ఎవరో ఒకరితో సంప్రదించి ఆ రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. క్రెడిట్ కార్డు లాంటి వినియోగాలకి కొంచెం అవకాశాలు బాగా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. బ్యాంకు రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఆశించినంత లోను రావు, మీకు వస్తాయి కానీ మీరు ఆశించినంత లోను రావు. వ్యాపారస్తులైనటువంటి వారికి ఈ కాలం కొంత అనుకూలంగానే కొనసాగుతోంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి గడిచినటువంటి కాలం మీద చూసుకున్నప్పుడు ఈ 10 రోజులు కూడా కొంత సానుకూలంగా వెళ్తున్నదని చెప్పుకోవచ్చు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం అందుకోగలుగుతారు. ఎవరైతే కనుక విదేశీయాన ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారో వారు చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు సానుకూలపడతాయి. మరి కొంతమంది నిరుద్యోగులు అనేటువంటి వారు ఇక్కడ కొత్త కోర్సులు నేర్చుకోవడానికి లేకపోతే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి విషయాలన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి కానీ పెద్దగా మళ్ళా చివరికి ఏవి కూడా తెలియట్లేదు అన్నట్టుగానే ఉంటాయి. సరైన సమయానికి, అవసరానికి ఎవరూ కూడా చేయూతనివ్వడానికి అవకాశాలు గోచరించట్లేదు. ప్రతిదీ కూడా విపరీతంగా కనబడుతూ ఉంటుంది. కొంత పైత్యం వల్ల కలిగేటువంటి అనారోగ్యాల వలన ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే కఫ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా కాస్త బాధిస్తాయి కనుక జాగ్రత్తలు పాటించుకోండి. ఇటువంటి ఈ దోషాలు తగ్గించుకోవడానికి వృషభ రాశి వారు ఈ 10 రోజులు కూడా మానకుండా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ 108 తమలపాకులతో అర్చించడం కానీ శుభాన్ని కలగజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఏకాదశస్థ కుజుడు సంపూర్ణంగా యోగాన్ని కలగజేస్తున్నాడు. శుక్రుడి యొక్క బలం కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది. అయితే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో సంచారం చేయడం అనేది మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవాలి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక అమ్మో నా పరిస్థితి ఎలా, ఇప్పుడు నా దగ్గర చేతిలో రూపాయి లేదే అనుకునే సమయానికి చాలా విచిత్రంగా మీరు అనుకున్న దానికన్నా ఊహించని దానికన్నా కూడా ఎక్కువ డబ్బులు రావడం, మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం, ఆర్థిక సర్దుబాట్లన్నీ హాయిగా కొనసాగిపోవటం అనేది ఉంటుంది. కనుక ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. సేవింగ్స్ ఉంటాయా లేవా అనేది పక్కన పెట్టినట్లయితే మిగతా అన్నిటికీ కూడా కాలం అనుకూలంగా ఉంది ఆర్థిక విషయాలు. ఎవరైతే బ్యాంకు రుణాలు తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే ఏదైనా వడ్డీకి డబ్బులు కావాలి లేకపోతే తాకట్లు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఇక్కడ సక్సెస్ అవుతాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా స్థిరచరాస్తులకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇక్కడ చక్కగా కలిసి వస్తాయి. కొనుగోళ్లకు సంబంధించినవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో అని చెప్పుకోవాలి. అందుకని ఎవరైనా సరే స్థిరాస్తిని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నటువంటి వారు ఉన్నా లేకపోతే స్థిరాస్తిని అమ్మకానికి పెడదాం అనుకున్నటువంటి వారు ఉన్నా వారు కాస్త గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. అద్దింటి కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నామండి, మంచి అద్దిల్లు దొరకట్లేదు అనుకున్నా లేకపోతే టెనెంట్స్ రావట్లేదు, మంచి టెనెంట్స్ లభిస్తే చాలు అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నా వీరికి కూడా ఇక్కడ ఈ 10 రోజుల్లో కూడా కొంత సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులైనటువంటి వారిది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. వారు చెయ్యనటువంటి తప్పుకి వారు బాధ్యత వహించవలసినటువంటి అవసరాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. అలానే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక మధ్యస్థంగా కొనసాగుతోంది ఈ 10 రోజులు కూడా అని చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి కొత్తమైనటువంటి ఆలోచనలు, ఊహలు కలుగుతాయి. చేస్తున్నటువంటి వ్యాపారం కొంత నచ్చదు, అంతేనా, జీవితం అంటే ఇలానే వెళ్తుంటే ఎలా, మనం కాస్త ఎదగాలి కదా అనేటువంటి ఆలోచనలు రూపొందుకున్నటువంటి కారణం చేత వీటిని కార్యరూపానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవాలి. విద్యార్థులు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా కలిసి వస్తాయి. ఏమైనప్పటికీ కూడా
అన్నదమ్ముల మధ్యలో ఏమన్నా విరోధాలు విభేదాలు ఏర్పడడానికి ఇక్కడ అవకాశాలు గోచరిస్తున్నాయి. నా అనుకున్నటువంటి ఆత్మీయులతో కానీ, చాలా సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితులతో కానీ మాట పట్టింపులు ఏర్పడటమో, లేకపోతే మీరు అడిగినటువంటి సహాయాన్ని వారు చేయలేనటువంటి స్థితిలో ఉండటమో, ఇటువంటివి కూడా కొనసాగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ కాలంలో మీరు బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం వల్ల ఏమిటయ్యా అనంటే కనుక, ముఖ్యంగా దేన్ని ఎవరితోనూ కూడా చెప్పకపోవటం, దేని రహస్యంగా అట్టి పెడతారో వాటిల్లో మాత్రమే విజయాలను సొంతం చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాల్లో డాక్యుమెంటేషన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాల్సినటువంటి కాలం. అలా నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తగ్గిపోయినాయి అనుకున్నటువంటి అనారోగ్యాలు మళ్ళీ ఆమెను ఇక్కడ తిరగబడ్డానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కూడా కొంత తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. వృధా ప్రయాస ఎక్కువగా ఉంటుంది. అందుకని పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అనుకునేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మాత్రం చెప్పదగింది. మొక్కులు తీర్చుకోగలుగుతారు. అలానే ఆధ్యాత్మిక చింతన కూడా కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలి. మనుషుల్లో కాస్త కళాపోషణ ఉండాలి అనుకునే విధంగా కాస్త విహారయాత్రలు, వినోద కార్యక్రమాలు వీటి మీద కూడా కాస్త శ్రద్ధ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా కొంత సానుకూలమైనటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు కలబోతగా ఈ యొక్క 10 రోజులు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. వీటిల్లో యోగాను వృద్ధి చేసుకోవడానికి, దోషాలను తగ్గించుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లు పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకి 10 రోజులు కూడా కాలం కొంత అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. గడిచినటువంటి 10 రోజులు మీరు చూసుకున్నప్పుడు ఇది చాలా యోగదాయకమైనటువంటి కాలం. రవి, బుధ, గురు, శుక్రుడు చక్కగా యోగిస్తున్నారు. ఇందువలన ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. అప్పులు తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలు ఇక్కడి నుంచి కూడా కాస్త ఊపందుకుంటాయి, కలిసి వస్తాయి. ఇది అమ్మైనా సరే, అంటే స్థిరాస్తులు అమ్మైనా సరే మనం అప్పులు తీర్చేద్దాం, ముందు అప్పు లేకుండా ఉన్నట్లయితే మనకు మేలు కదా అనుకొని మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. మొక్కులు తీర్చుకోగలుగుతారు. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు పఠిస్తారు. అంటే రోజు గుడికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే రోజు ఇంట్లో దీపారాధన చేసుకోవాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు. ఇటువంటివి ఒక క్రమబద్ధీకరణలో చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయని చెప్పని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఈ సమయంలో 10 కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒంటరిగా నిర్ణయాలు తీసుకోరు. అనుకున్నటువంటి వారితో కలిసి చర్చించి తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాన్ని కూడా సజావుగా కొనసాగుతున్నాయి. నిరుద్యోగులైనటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. మంచి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా దానికి పూర్వాపరాలు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మీకు ఈ 10 రోజుల్లో ఉండేటువంటి విజయ రహస్యంగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చిట్టి పొట్టి తగాదాలు, చికాకులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా కొంతవరకు పులి స్టాప్ పడుతుంది ఈ సమయంలో అని చెప్పుకోవాలి. కొంత అనారోగ్య సమస్యలు మాత్రం బాధిస్తూ ఉంటాయి. కానీ వాటిని అతిక్రమించి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని మాత్రం సజావుగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా కూడా తొలగిపోతుంది. వాళ్ళు చక్కగా షార్ప్గా ఉండగలుగుతారు. మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునేటువంటి వైద్య సలహాలు, సంప్రదింపులు కూడా వారికి అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అంతేకాకుండా గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి తప్పులు ఎక్కడున్నాయో కనిపెట్టి వాటిని ఇక్కడ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఇంటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ముంటికి పడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవాలి. పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే కనుక ఎటువంటి శుభకార్యాలైనా, ప్రేమలైనా ఇవన్నీ కూడా మీరు అనుకున్నటువంటి ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి కానీ అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. పాత పరిచయాలను, పాత స్నేహాలను బలపరుచుకుంటూనే నూతనమైనటువంటి పరిచయాలను కూడా చక్కగా వృద్ధి చేసుకోగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. కోర్టు కేసులు లాంటి విషయాలు కూడా మీకు కొంత సానుకూలంగా ఈ సమయంలో పరిణమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉంది. దీన్ని సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ మరింత అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి, అష్టమశని లాంటి దోషాలను తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని 8 సార్లు పారాయణ చేయడం అనేది శుభాన్ని కలుగజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు చక్కగా రవి బుధులు యోగిస్తున్నారు అని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు పెద్దగా ఏవీ లేవు, లాభాలు లేవు, నష్టాలు లేవు. అలా కొనసాగిపోతూ ఉంటుంది ఆర్థికంగా అని చెప్పుకోవాలి.
నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, వీటిని ధరించడానికి, మంచి భోజనాన్ని స్వీకరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నచ్చినటువంటి ఆహారం, మీరు కోరుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతారు. పలానా చోట మీరు కోరుకున్నటువంటి ఆహారం లభిస్తుందంటే అక్కడికి వెళ్ళి తింటారు, లేదా ఇంట్లో ఉండేటువంటి వారు కూడా నాకు ఇది వండి పెట్టు అని చెప్పని అడిగి మరి వండించుకొని తినడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి యోగమే. అట్లానే ఇక్కడ మీ మాటకారితనం కూడా చాలా బాగుంటుంది. ఎవరిని కూడా నొప్పించకుండా, అలా అని చెప్పని మీరేం బాధపడకుండా చాలా చక్కగా నేర్పుగా తప్పుకొని తిరగలుగుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా కావచ్చు, లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం 1కి 4 సార్లుగా ఆలోచించుకోవడం మంచిది. అష్టమ రాహుతో పాటు శని దృష్టి కూడా రాశి మీద ఉంది. రాబోయేటువంటి సంవత్సరంలో మీకు అష్టమ శని కూడా ఏర్పడబోతోంది కనుక భవిష్యత్తులో ఉన్నటువంటి 2 సంవత్సరాలు కూడా ఉద్యోగపరంగా మనకు కొంత ప్రతికూలమైనటువంటి కాలాలు వచ్చే ఏడాది నుంచి. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం దీర్ఘకాలికంగా సస్టైన్ అవుతాం అనుకున్నట్లయితేనే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది మంచిది తప్ప లేకపోతే మాత్రం కాదు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కొంత తగ్గుతుంది. దీనికి కారణం ఎక్కడ తగాదాలు విభేదాలు అయితే అవ్వవు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు దీనికి ప్రధానమైనటువంటి భూమికను పోషించడానికి అవకాశాలు ఉన్నాయి. పాత పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చెందుతాయి. అంటే పాత పరిచయాలు మధ్యలో తెగిపోయిన అనుకున్నటువంటివి మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. ధనం మూలం ఇదం జగత్ అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పని చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి కాలం అనుకూలంగా కొనసాగుతోంది. స్వయం ప్రతిపత్తి మీద ఆధారమైనటువంటి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. వీరు కూడా కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా యోగదాయకమైనటువంటి కాలం. విదేశీయాన ప్రయత్నాలు చేద్దాం అనుకునేటువంటి వారికి ప్రయత్నాలు సానుకూలపడతాయి, కానీ వెళ్ళాలి అనుకునేటువంటి నిర్ణయాలను మరొక్కమారు పునఃపరిశీలన చేసుకోవడం మంచిది. వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడడానికి అవకాశాలు లేకపోలేదు కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం మంచిది. కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగిపోతాయి అని చెప్పని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కొంత అనుకూలతలో ఉంటాం. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందిరావటం, మనసు కొంత ప్రశాంతంగా ఉండటం, ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆలోచించిన పిదప నిర్ణయాలు తీసుకోవడం ఇలా కొనసాగుతున్నటువంటి కారణం చేత గడిచినటువంటి కాలం మీద చూసుకున్నప్పుడు ఈ కాలం కొంత సానుకూలంగానే కొనసాగుతోంది. పక్క వాళ్ళతో పోల్చుకోవడం అనే ఒక్కదాన్ని మానివేసి కాస్త కోపం అనే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే ఈ కాలం అంతా కూడా మీకు జయప్రదంగా కొనసాగుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలంలో మానకుండా ప్రతినిత్యం కూడా అర్జునకడతో దుర్గా స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తూ ఉండటం అనేది మంచిది. ఇంకా అవకాశం ఉంటే రోజు 9 సార్లు చక్కగా పారాయణ చేయండి, మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఈ కాలంలో తీసుకునేటువంటి నిర్ణయాలను 1కి 2 సార్లుగా సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటిదిగా చెప్పక తప్పదు. తప్పుకు తిరుగుబాటు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే బుధుడి యొక్క సంచారం కావచ్చు కొంత ప్రతికూలంగా కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. అయినప్పటికీ గురు శుక్ర శనుల యొక్క అనుకూలతలు ఉన్నాయి, చంద్రుడి యొక్క ప్రతికూలతలు కూడా ఉన్నటువంటి కారణం చేత ఈ కాలం మాత్రం నిదానమే ప్రధానం అనేటువంటి సూత్రాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే రుణ ప్రయత్నాలు అనేటువంటివి తప్పకపోవచ్చు. మీరు కోరుకునేటువంటి కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్గా అది లభించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీ రూపాయిని మీరు తప్ప ఇతరులందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ కాలంలో అని చెప్పని చెప్పుకోవాలి. అందుకనే ఆర్థిక విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగులు ముందుకు వేయండి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఆస్తిపరమైనటువంటి తగాదాలు కానివ్వండి, వీటిని పరిష్కరించుకోవడానికి ఇదంత అనుకూలమైనటువంటి సమయం కాదు. అటువంటి వాటిలో దూకుడుగా ముందుకు వెళ్ళినట్లయితే నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో అయితే తగాదాలన్నా కొనసాగుతూ ఉంటాయి, లేకపోతే ఎవరో ఒకరికి ఏదో ఒకటి చికాకు కలిగించే అనారోగ్యాలు ఉంటాయి. మేజర్ ఇబ్బందులు ఉండవు కానీ చికాకు కలిగించే అనారోగ్యాలు ఉంటాయి. అలానే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజ సంచారం వలన కాస్త చిన్నపాటి దెబ్బలు, పెద్ద పెద్దవేం కాదు, ఇంట్లో మనం తిరుగుతున్నప్పుడు డైనింగ్ టేబుల్ తగలడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తరచుగా ఏమైనా దెబ్బలు గాయాలు అవుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రయాణాల్లో కానివ్వండి, ఇంట్లో నడిచేటప్పుడు కానివ్వండి, అన్ని విధాలా కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది మంచిది. అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, అలానే ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు. ఇటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం కాస్త చికాకు పెడుతూ ఉంటాయి. విద్యార్థులకి ఎదుటివారు చెప్పేటువంటిది నచ్చదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. ఇలా చెప్తే వినరు, గిచ్చితే ఏడుస్తారు అన్నట్టుగా విద్యార్థుల యొక్క తీరంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి అధికారుల నుంచి కూడా ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి, పనివేళలు కూడా పెరుగుతాయి. మిమ్మల్ని అర్థం చేసుకోవటం అనేది వర్క్ ప్లేస్లో బాగా తగ్గుతుందని చెప్పని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం అయితే మాత్రం కాదు. కనుక అయినంత వరకు కూడా రోజువారీ సాధారణమైనటువంటి పనులకు పరిమితం అవ్వటమే ఈ కాలంలో మంచిది కన్యారాశి వారికి.
ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి కన్యారాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని రోజు కూడా 11 సార్లు పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు సప్తమంలోకి వచ్చినటువంటి కుజుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడని చెప్పుకోవాలి. అష్టమంలో కూడా అధిక శాతమైనటువంటి గ్రహ సంచారాలు ఉంటాం. చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత తక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో కనుక జాగ్రత్తలు ఎక్కువగానే పాటించుకోవాలి. బుధ శుక్ర రాహులు మాత్రం చక్కగా యోగిస్తున్నారని చెప్పని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఇక్కడ ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు ఆర్థికంగా. కానీ సేవింగ్స్ అనేటువంటివి నామమాత్రంగా ఉంటాయి. మీరు అనుకున్నంత చక్కటి ఫలితాలు ఆర్థికంగా అందుకొనటానికి ఇది సమయం అయితే మాత్రం కాదు అని చెప్పని రూఢీగా చెప్పుకోవచ్చు. ఇంట బయట రోజువారీ కార్యక్రమాలే అయినప్పటికీ కూడా ఒక టెన్షన్తో కూడుకున్నటువంటి విధంగా వాటిని కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అమ్మో తెల్లారింది, పని చేసుకోవాలి, ఇవాళ పని ఉంది, ఎలా అది అనుకున్న టైంకి కాలేదనుకోండి, అక్కడ ఏం నష్టాలు ఏం రావు, మళ్ళీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ నేను అనుకున్నది ఏం కాలేదు, నాకే ఇలా అయిపోతుంది, నా జీవితం ఇంతే, ఇట్లా అనుకోవడం, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం, కోపం ఎక్కువగా ఉండటం, చికాకు పడడం, ఇవన్నీ కాస్త నిత్యకృత్యంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారు కూడా మిమ్మల్ని గిచ్చి జోలపాడేటువంటి విధంగానే ఉంటారని కూడా చెప్పుకోవాలి. అందుకని చెప్పని నా అనుకున్నటువంటి వారు, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడేటప్పుడు కూడా అన్ని విషయాలు చర్చించకండి. ఎంతవరకు ఎవరితో ఏది మాట్లాడాలో అంతవరకు మాత్రమే పరిమితమై మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అందరినీ నా అనుకున్నట్లయితే నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రయ విక్రయాల విషయంలో ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే గోచరించట్లేదు. షేర్ మార్కెట్లో కావచ్చు, లేకపోతే కనుక ఈజీ మనీ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంత ప్రతికూలంగా కొనసాగడానికి ఇక్కడ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులైనటువంటి వారు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. అయితే ఈ ఉద్యోగస్తులు కూడా ఏం చేస్తారంటే పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మీ వంతు కృషిని చక్కగా చేయగలుగుతారు. ఇంకాస్త కళాత్మకంగా మీ పనిని ఎలా చేయాలి, ఇంకెంత నైపుణ్యంగా చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు మెచ్చుకున్నారు, ఎవరు మెచ్చుకోలేదు, దీనన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆత్మతృప్తికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారు కోరుకునేటువంటి వ్యవహారాలు ఏవైతున్నాయంటే వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేయడం కావచ్చు, లేకపోతే కొత్త పనివారు నియమించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చక్కగా సానుకూలంగా ఈ సమయంలో కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. గడిచినటువంటి కాలాల్లో మీరు ఎలా ఉన్నారో మళ్ళీ తిరిగి అలా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి టైం టేబుల్, అక్కడ చదువుకున్నటువంటి పుస్తకాలు, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన ఇట్లాంటివి నుండి ఈ మధ్యకాలంలో గ్యాప్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ అవన్నీ పునరావృతం ఇక్కడ చేద్దాం అనుకుంటారు. ఇదివరకు ఏమైనా మార్నింగ్ వాకో ఈవినింగ్ వాకో చేశారు, మానేశారు, మళ్ళీ అవన్నీ కూడా ఇక్కడ చేద్దాం అనుకునేటువంటి ఆలోచన చేస్తారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కొంత తక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేటువంటి తగాదాలు టీకప్పులో తుఫాన్ లాగా పరిణమిస్తూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా కాలం కొంతవరకు కూడా అనుకూలంగానే ఉంది. టీవీ మోగుతూ ఉంటుంది, మీ మనసు మాత్రం ఎక్కడో ఉంటూ ఉంటుంది. కనుక ఈ కాలాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నష్టాలు ఏమీ లేవు, చక్కగా ఉంది, హాయిగా ఉంది. మీరు చూసేటువంటి దృక్కోణం మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఇక్కడ తులారాశి వారు చాలామంది కొంతమంది కింద పెడుతున్నటువంటి కామెంట్స్ ఏంటంటే కనుక నాకు 7 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు, 6 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు, అటువంటి స్థితిగతులు తులారాశి వారికి లేవు. అట్లా కలుగుతున్నది అనుకున్నట్లయితే కనుక దానికి మీ వ్యక్తిగత జాతకంలో ఏదో ఇబ్బంది ఉంది అని అర్థం. కనుక దాన్ని చూసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవటమో, లేకపోతే మీ వైపు నుంచి స్వయం కృషిలో లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవటమో చేయండి. భగవద్ అనుగ్రహం తోడుగా ఉంది తులారాశి వారికి ఈ కాలంలో అని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. కొంచెం ఆరోగ్యం మాత్రం చికాకు పెట్టేటువంటి కాలం కనుక, నసగా ఉండేటువంటి కాలం కనుక ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి. ఏమైనా గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు ఇక్కడ కుజుడు రాశి మార్పు మీకు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ 10 రోజులు మాత్రం ఆ గడిచిన 10 రోజుల కన్నా కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పనైతే చెప్పాలి. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, గ్రహ యోగాలను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు చక్కగా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ గురు బలం కూడా మీకు తోడుగా నిలబడుతున్నదని చెప్పని చెప్పుకోవచ్చు. పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఈ కాలంలో లేవు. ముఖ్యంగా ఆర్థిక విషయాలను సర్దుబాటు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. అప్పు చేసే అప్పు తీరుద్దాం అనుకున్నా, ఏదైనా ఆస్తిని అమ్మేసి అప్పు తీరుద్దాం అనుకున్నా, లేదా ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకైనా వీటన్నిటికీ కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. సో ఆర్థిక విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. మిగతావన్నీ మర్చిపోండి కొంతసేపు. కేవలం డబ్బు పరంగా వస్తున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొనటం ఎలా,
దీని మీద కనుక ఆలోచన చేసినట్లయితే ఈ 10 రోజుల్లో కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక దీని మీద మాత్రమే దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఉద్యోగం మారదాం అనుకున్నట్లయితే మంచి ఉద్యోగ లభిస్తుందని చెప్పని కూడా ఈ సమయంలో మనం చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి కూడా రొటేషన్ సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదో పెద్ద ఆపద వస్తుంది అనుకున్నటువంటి వారికి చాలా తేలిగ్గా ఇవన్నీ కూడా తప్పిపోతాయి. అంటే కొండల్లాగా వచ్చేటువంటి కష్టాలు ఇక్కడ మబ్బుల్లాగా విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవాలి. ఇట్లా ఏవైతే కనుక మీరు నసబెడతాయి, ఇబ్బంది పెడతాయి అనుకున్నారో ఆ పనులనేమో సానుకూలతలు ఉంటాయి. తేలిగ్గా అయిపోతుంది అని మీరు దేనైతే లైట్గా తీసుకున్నారో ఆ పనులేమో ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీ యొక్క ఆలోచనలు కొంత తారుమారుగా ఉంటాయి. ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి ప్రకారంగా కొంత వెళ్ళట్లేదు. అందుకని ప్రతి దాంట్లో కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి పెట్టుకోండి. నష్టాలు ఏం లేవు కదా, అందుకని ప్లాన్ ఏ అమలు చేయండి. కుదరలేదు వెంటనే ప్లాన్ బికి వెళ్ళిపోండి. దీనివల్ల లాభపడగలుగుతారు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. క్రయ విక్రయాలు కూడా కొంత సానుకూలంగా కొనసాగుతున్నాయి. గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి చికాకులు లాంటి వారు ఉన్నట్లయితే తొలగించుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి కాలం. విడాకులు లాంటివి కోరుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అంటే మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయాలకి కాలం అనుకూలిస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అర్ధాష్టమ శని దోషం ఉన్నటువంటి కారణం చేత వేగం శృతి మించకుండా మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోండి. ప్రతి దాంట్లోనూ కూడా కాస్త కీరించి మేలించమన్న విధంగా ఆలోచనలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క సమయాన్ని మరింత సానుకూలపరచుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి ప్రతినిత్యం కూడా చక్కగా పూజించడం, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రవి శుక్రులు యోగిస్తున్నారు. తత్మా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చంద్రుడి యొక్క సంచారాలు మొదట్లో కొంత ఇబ్బందిగా ఉన్నా తర్వాత రాను రాను యోగిస్తున్నాయి కనుక మొదటి 3-4 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 10 రోజుల్లో ఇవి కొంత ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. చివరి 5 రోజులు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత అనుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. పంచమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఖర్చులు కొంత పెరుగుతాయి. ఈ పెరిగేటువంటి ఖర్చులు మీరు ఊహించినటువంటి విధంగా కూడా ఉంటాయని చెప్పుకోవాలి. అందుకని చెప్పని ఆర్థిక విషయాల్లో ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అయితే ఆదాయ వనరులను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అదే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ 10 రోజుల్లో మొదటి 5 రోజుల్లో కూడా ఇంట బయట ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. మానసిక సంఘర్షణ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. బద్ధకం చోటు చేసుకుంటుంది. నిద్ర నుంచి రావాల్సినటువంటి హాయి రాదు. అనారోగ్య సమస్యలు చిన్నపాటివైనటువంటి అనారోగ్య సమస్యలు కాస్త వేధిస్తూ ఉంటాయి. తర్వాత ఉండేటువంటి 5 రోజులు కూడా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లభిస్తుంది. ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అక్కడ చివరి 5 రోజుల్లో కూడా వ్యాపారస్తులైనటువంటి వారికి రొటేషన్ సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఉద్యోగస్తులైనటువంటి వారు ఏవైతే అధికారుల దగ్గరికి వెళ్ళి సహోద్యోగుల మీద ఫిర్యాదు చేయడము లేకపోతే మీకున్నటువంటి సమస్యలను వారితో చెప్పుకొని చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు లాంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ సానుకూలపడతాయని చెప్పని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ చివరి 5 రోజుల్లో కూడా కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కూడా చక్కగా సానుకూలపడుతున్నాయి. అక్కడ నూతనమైనటువంటి వస్త్రాభరణాలు చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వివాదాలను పరిష్కరించుకోవడానికి కానీ మధ్యవర్తిత్వ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఒంటరిగా ఉండాలి, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అనుకునే విధంగా కొన్ని నిర్ణయాలు కూడా ఈ సమయంలో మీరు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. వాహనం కొనుగోలు అంశాలు కూడా ఈ సమయంలో కొంత సానుకూలపడతాయని చెప్పనే చెప్పుకోవాలి. ఎలా చూసుకున్నా కూడా ధనుసు రాశి వారికి మొదటి 5 రోజులు కొంత అనుకూలంగా లేదు కనుక ఈ సమయంలో మాత్రం మౌనైన కలహం నాస్తి అన్నట్టుగా ఉంటూ ప్రతి విషయంలోనూ కూడా అంటి ముట్టనట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేసి తర్వాత ఉండేటువంటి 5 రోజులు ఏవైతే ఉన్నాయో వీటిలో కొంచెం దూకుడుగా ముందుకు వెళ్ళడానికి గాను ప్రయత్నాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని అందుకోగలుగుతారు అన్నింట. కనుక ధనుసు రాశి వారు ఇటువంటి దోషాలను తగ్గించుకోవడానికి యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా దుర్గామ్మవారిని యథాశక్తిగా పూజించడం, దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం వీళ్ళని ఎక్కువసార్లు అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకి వారం గురు శుక్ర రాహువులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే కాస్త మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అర్ధాష్టమ కుజుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయక తప్పదు. అర్ధాష్టమ కుజుడు ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ సుఖశాంతులు కాస్త లోపిస్తాయి. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఇతరుల వలన మీరు ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. మంచి చేసి చెడ్డవారు అనిపించుకోవడానికి ఇది కాలం అని చెప్పుకోవాలి. కొంత శత్రుత్వాలు పెరుగుతాయి.
నా అనుకున్నటువంటి వారు కూడా మీ ఆలోచనలతో ఏకీభవించడానికి అవకాశాలు కొంత తక్కువగా ఉంటాయి. అన్నింటా కూడా మీకన్నా కూడా ఇతరులదే పైచేయిగా కొనసాగుతూ ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. సహనానికి, ఓర్పుకి ఇది పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. నడుము నుంచి పాదాల దాకా ఉండేటువంటి భాగాల్లో ఉండేటువంటి నొప్పులు లాంటివి ఏవైతే ఇవి పెరుగుతాయి. ఈ సమయంలో ఆపరేషన్స్ లాంటివి చేయించుకునేటువంటి వారికి అవి సక్సెస్ అవుతాయి, కాదనడానికి ఏం లేదు. కానీ అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ శ్రమ పడవలసినటువంటి కాలంగా కూడా దీన్ని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు కొంచెం ఆచి తూచి వ్యవహరించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఎక్కడ వారు అక్కడే అన్నట్టుగా ఉద్యోగస్తులైనటువంటి వారు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం మాత్రం కాదు. సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్యలో చిట్టి పొట్టి తగాదాలు తరచుగా చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి రొటేషన్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి. విద్యార్థుల్లో కొంచెం కోపం, ఆవేశం పెరగడానికి అవకాశాలు లేకపోలేదు. వీరు విద్యాపరమైనటువంటి విషయాల్లో మధ్య మార్గంగా ఎదుటివారు చెప్పిన దాన్ని కూడా అర్థం చేసుకుంటూ తమ ఇష్టాన్ని పక్కన పెట్టి ఏది అవసరమో దాన్ని కాలానుగుణంగా నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా సాధ్యాసాధ్యాలు, ఇష్టాయిష్టాలను రెండు ఉంటాయి. ఇక్కడ ఇష్టాయిష్టాల కన్నా ఎప్పుడు కూడా సాధ్యాసాధ్యాలకు ప్రాముఖ్యతనిచ్చినట్లయితేనే విజయాలు సొంతమవుతాయి. కనుక విద్యార్థులు ఇటువంటి జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మాత్రం ఇక్కడ అవసరం అని చెప్పని మనం చెప్పుకోవాలి. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి మాట మీకు ఊతపదంగా ఇక్కడ పరిణమిస్తుంది ఈ కాలంలో అని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి 15 రోజులు యోగదాయకంగా గడిచి ఇక్కడ మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి కనుక అరే మొన్నటిదాకా బాగుందన్నారు, మళ్ళీ వెంటనే కష్టాలు వచ్చేసాయి, మా జీవితాలు ఇంతే అని ఏమి నిరుత్సాహపడకండి. ఒక నెలన్నర 2 నెలల వరకు కొంచెం ఇటువంటి ఒడిదుడుకులు నడుస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ మీకు మంచి రోజులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కొనుగోళ్ల విషయాల్లో కావచ్చు, డ్రైవింగ్లో కావచ్చు కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాల్సినటువంటి కాలం, గాయాలు అయ్యేటువంటి కాలంగా కూడా దీన్ని చెప్పుకోవాలి. కనుక ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 2 జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు. 3వది కాస్త శత్రుబలం పెరిగేటువంటి కాలం. కనుక ఈ 3 విషయాల్లో జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. కనుక ఈ దోషాలను తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని 8 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ చేయండి, శుభం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ద్వితీయం నుంచి కుజుడు తృతీయంలోకి మారడం అనేది ఊరటను కలిగించేటువంటి పరిణామంగా చెప్పుకోవాలి. బుధుడి యొక్క బలం కూడా ఉంది. దీనికి తగ్గట్టుగా శుక్రుడి యొక్క అనుకూలతలు కూడా ఉన్నాయి. ఇంకాస్త చంద్రబలం కూడా పెరిగినట్లయితే సరిపోతుంది. కనుక గడిచినటువంటి కాలాల మీద చూసుకున్నప్పుడు ఇది కొంత అనుకూలమే అయినా ఆశించిన ఫలితాలు చేతికి అంది రావడానికి మాత్రం ఇంకా వ్యవధి పడుతుంది. నేను అనుకున్నది చేసి తీరతాను, ఇది మంచి నిర్ణయమే. కానీ పట్టుదల మంచిది కానీ మూర్ఖత్వం మంచిది కాదు. ఈ పట్టుదలకి మూర్ఖత్వానికి మధ్యలో ఉండేటువంటి ఆ సన్నని వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందా అండి? ఇక్కడ నేను మీకు మంచి కోసం చెప్తున్నాను, ఎక్కడ విమర్శించడం కోసం నేను ఈ మాటలేమి కూడా నేను చెప్పట్లేదు. కనుక ఇక్కడ తప్పదు. మనం ఇక్కడ వంగి ఉన్నట్లయితేనే మనకి మేలు కలుగుతుంది అన్నట్లయితే అక్కడ ఒదిగి ఉండేటువంటి ప్రయత్నం చేయండి తప్ప నేనేమిటి ఇప్పుడు ఎందుకు ఒదిగి ఉండాలి ఇట్లాంటి ఆలోచనలు చేయకండి. విదేశీయాన ప్రయత్నాలు చక్కగా సానుకూలపడతాయి. వ్యాపారస్తులకి కాస్త వెసులుబాటు అనేటువంటిది లభిస్తుంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి అధికారుల నుంచి ఒత్తిళ్లు అనేవి బాగా పెరుగుతాయి. అనవసరమైనటువంటి నిందలు మీ మీద మోపబడేటువంటి కాలంగా చెప్పుకోవాలి. దృష్టిదోషం లాంటివి కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. శత్రుబలాన్ని ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు. కానీ పదే ప్రతి దాంట్లోనూ కూడా నిరూపణ చేసుకోవాల్సి వస్తున్నటువంటి కారణాల చేత కాస్త విసిగెత్తిపోతారు ఈ సమయంలో అని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలకు వివాదాలకు కాస్త పులి స్టాప్ అనేటువంటిది ఈ సమయంలో పడుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. పాత పద్ధతులను పక్కన పెట్టి నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా కొనసాగుతున్నదని చెప్పని చెప్పుకోవాలి. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. కొంత బద్ధకం అనేటువంటి దాన్ని పక్కన పెట్టాలి. పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతూ ఉన్నప్పుడు కొంచెం నిరుత్సాహం అనేటువంటిది రాకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఉన్నటువంటి చికాకులను తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి వారి మీద చూపించడం వలన, ఇంట్లో ఉన్న చికాకులు తీసుకువెళ్ళి బయట మీ వర్క్ ప్లేస్లో చూపించడం వలన కొంత లేని ఇబ్బందులు కూడా కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. బంధుమిత్రుల మీద అసహ్యం కలుగుతుంది. ఎవరు సహాయం చేసేటువంటి వారు లేదు. డబ్బులుంటేనేమో ప్రతివారు సహాయం కోసం నా దగ్గరికి వచ్చారు, ఈరోజు నేను అడిగితే నాకెవరు సహాయం చేయట్లేదు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవాలి. ప్రేమలు ఇట్లాంటి వాటికి కాస్త దూరంగా ఉండవలసినటువంటి కాలం, లేకపోతే మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టవలసినటువంటి కాలం.
కొంత చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరోగ్యపరమైన విషయాలు ఎలా ఉంటాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు సిన్సియర్‌గా, మందులన్నీ కొని తెచ్చుకుంటారు. కానీ వాటిని మాత్రం వేసుకోరు. దానివల్ల ఏం ప్రయోజనం వస్తుంది? కనుక జాగ్రత్తలు పాటించుకోవాలి. అందరూ బాగున్నారు అనుకోవడం మంచిదే. వారిలో నేను లేను అనేటువంటి నిరుత్సాహం ఏదైతే ఉందో అది మాత్రం రానివ్వకుండా మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోండి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ కాలంలో జాగ్రత్తలు ఎక్కడ ఎక్కువగా తీసుకోవాలి అని అన్నట్లయితే కనుక ప్రతి దాన్ని కూడా గోప్యంగా అట్టిపెట్టడంలో, నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా ఉండటంలో ఈ జాగ్రత్తలు పాటించుకోవాలి. మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందడానికి, దోషాలను తగ్గించుకోవడానికి కుంభరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే రాశి మారినటువంటి బుధుడు కావచ్చు, రెండు కూడా కొంత ప్రతికూలతల్ని కలగజేస్తున్నాయని చెప్పుకోవాలి. కేవలం రవి శుక్రులు మాత్రమే ఈ సమయంలో మీకు యోగిస్తున్నారు. ముఖ్యంగా కుజుడు ద్వితీయంలో సంచారం చేయటం వలన మీకు ఇక్కడ కొంత ఇబ్బందులు కుటుంబ పరంగా అనేటువంటివి అయితే ఏర్పడతాయి. ఎందుకంటే ఆ ధన కుటుంబ వాక్స్థానాల్లోనే కుజుడు యొక్క సంచారం నడుస్తుంది. ఆయన దానికి అధిపతి. అందుకని వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఇలా వరదలాగా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడా కూడా దానికి అడ్డుకట్ట వేయడానికి అవకాశాలు అనేటువంటివి ఉండవు. ఊహించినటువంటి ఖర్చులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి వారు మీరు అర్థం చేసుకోవట్లేదు కుటుంబ సభ్యులని అనేటువంటి నింద మీ మీద మోపడానికి, తరచుగా మీతో వాగ్వివాదాలకి దిగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా మీరన్న వాటిలో వాగ్వివాదాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఇంట్లో ప్రశాంతత అనేది ఈ సమయంలో తగ్గుతున్నది అనేటువంటి మాట మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఏదో సాధించాలి అనే తపన, ఏం సాధించాలి అనే దాంట్లో మాత్రం క్లారిటీ ఉండదు. ఈ అయోమయం ఉన్నటువంటి కారణం చేత కాస్త ఇబ్బంది పడతారు. అందుకని మీకు బాగా శ్రేయోభిలాషులు, దగ్గర వారు, మీ గురించి బాగా తెలిసినటువంటి వారు, మీ విషయాలు ఏవి బయటతో చర్చించినటువంటి వారు, మీకు చక్కటి సలహాలు, సూచనలు వదిలేటువంటి వారి యొక్క సూచనల మేరకు ఈ కాలం అంతా కూడా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడ కొనుగోళ్లకి సంబంధించినటువంటి విషయాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలం. అమ్మకాలకి సంబంధించిన విషయాలు కొంచెం పట్టు విడుపుగా ఉన్నట్లయితే అవి మాత్రం కొంత సానుకూలంగా వెళ్ళిపోతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండట్ల. ఇలా వెలుగు నీడల యొక్క దోబూచులాటగా ఈ కాలం అంతా కూడా వెళ్తోంది. ఉద్యోగస్తులు అనేటువంటి వారికి సహోద్యోగులతో మాట పట్టింపులు అనేటువంటి ఏర్పడతాయి. వెసులుబాటు అనేది తక్కువగా ఉంటుంది. పనివేళలు పెరుగుతాయి. ఆశించినటువంటి సెలవులు లభించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగం మారాలనేటువంటి కోరికలు పెరుగుతాయి. అలా అని చెప్పని ఉద్యోగం మారితే ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన కూడా ఉంటుంది. వ్యాపారస్తులు అనేటువంటి వారికి రొటేషన్లు కాస్త మందగిస్తాయని చెప్పుకోవాలి. మీ కింద పనిచేసేటువంటి వారి వలన ఈ వ్యాపారస్తులు కూడా ఏమైనా ఇబ్బందులు పొందడానికి అవకాశాలు లేకపోలేదు. అలానే విద్యార్థులు అనేటువంటి వారికి మాత్రం కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. వీరికేం పెద్దమైనటువంటి ఇబ్బందులు కూడా గోచరించట్లేదని చెప్పుకోవాలి. కాస్త అందం మీద మమకారం పెరుగుతుంది. ఆరోగ్య సూత్రాలని, అలానే ఈ అందానికి సంబంధించినటువంటి సూత్రాలని వీటిని పాటించేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటారే కానీ పాటించడానికి అవకాశాలు మాత్రం మీరు కల్పించుకోరని చెప్పుకోవాలి. ఒకరోజు పాటిస్తారు, రెండో రోజు మానేస్తారు. అందుకని ఇటువంటి విషయాల్లో ఒక క్రమబద్ధీకరణగా ముందుకు వెళ్ళేటువంటి గాను, అంటే క్రమశిక్షణతో కూడినటువంటి ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి గాను గట్టి ప్రయత్నాలు మాత్రం చేయక తప్పదు. కొత్తమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. అవి ఉపయోగపడడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ప్రేమికులైనటువంటి వారి మధ్యలో తరచుగా విభేదాలు లాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భగవంతుని కూడా ఆవేశం వస్తే తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పని కోపాన్ని అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే కనుక ఆపరేషన్స్ లాంటివి చేసుకుందాం అనుకుంటున్నారో వారు చేయించుకునేటువంటి ఆపరేషన్ లాంటివన్నీ కూడా సక్సెస్గా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ఈ కాలంలో ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాని ప్రతినిత్యం కూడా పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణ చేయండి. ఒకసారిని కాకుండా కుదిరితే రోజు 11 సార్లు పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని అంశాలతో మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.